నమస్తే, వెల్కమ్ టు డే న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇచ్చిన మాట తప్పి కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని మండిపడ్డ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ప్రజలపై వేస్తున్న అదనపు భారాలు వెంటనే తగ్గించాలని డిమాండ్. రాజధాని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమం విజయవంతం కావడంతో అధికారులను అభినందించిన సీఎం చంద్రబాబు. ఎక్కడా అవాంతరాలు తలెత్తకుండా ప్రజల ఇబ్బందులు పడకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశారంటూ ప్రశంస. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సాంకేతిక సలహాలు ఇచ్చేందుకు వచ్చిన విదేశీ నిపుణుల బృందం. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టారన్న మంత్రి నిమ్మల రామానాయుడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ ఛార్జీలు పెంచేసి ప్రజానికం నడ్డివిరుస్తుందని, సంక్షేమం అభివృద్ధి చేయకపోగా అక్రమ అరెస్టులకు పాల్పడడం సిగ్గుచేటని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై వేస్తున్న భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. పెంచిన కరెంటు ఛార్జీలను తక్షణమే తగ్గించాలని కోరుతూ రమేష్ హాస్పిటల్ ఎదురుగా గల విద్యుత్ సౌదా కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులకు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ వినతి పత్రం అందజేశారు. అనంతరం దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ ఛార్జీలు పెంచేసి ప్రజానికం నడ్డి విరుస్తుందన్నారు. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కరెంటు ఛార్జీలు పెంచడానికి నిరసనగా ధర్నా చేపట్టడం జరిగిందన్నారు. నమ్మి ఓటు వేసినందుకు ప్రజలు ఎంతో బాధపడుతున్నారని, వైసీపీ ప్రభుత్వంలో కూడా ప్రజల పక్షాన నిరసనలు చేపట్టామని గుర్తు చేశారు. ఏ మొహం పెట్టుకొని మరలా ప్రజల్లోకి వస్తారని, ఏ పథకం, ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా మరలా ప్రజానికానికి అన్యాయం చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రజలను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకుంటారన్నారు. అధికారంలోకి రాగానే ప్రజానికానికి న్యాయం చేస్తామని, ప్రజల పక్షాన వైసీపీ అధికారంలో ఉన్నా లేకున్నా పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, వైసీపీ రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు మరియు వైసీపీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో గల కరెంటు ఛార్జీలు పెంచినందుకు నిరసనగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో సబ్స్టేషన్ ఎదురుగుండా కానివ్వండి, లేకపోతే సంబంధిత అధికారులు ఒక కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టి అధికారులకి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగటం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కరెంటు ఛార్జీలు మేము పెంచము అని చెప్పని ఆ రోజు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సంవత్సరం కాలంలోనే ఈరోజు సామాన్య ప్రజానికం ఇబ్బంది పడే విధంగా, వాళ్ళ నడ్డి విరిచే విధంగా ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచింది కూటమి ప్రభుత్వం. ఈరోజు మేము ప్రజల దగ్గరికి వెళ్తుంటే నిజంగా వాళ్ళ బాధ చూస్తుంటే మాకు బాధ వేస్తుంది. ఇదివరకు 200 రూపాయలు 300 రూపాయలు కరెంట్ బిల్లు వచ్చే ప్రజానికం పాపం చిన్న చిన్న వాళ్ళు
ఈరోజు 1000 రూపాయలు 1500 రూపాయలు కరెంట్ బిల్ వస్తుంది. ఏ హామీలైతే మేము నమ్మి ఓటేసామో, ఏ చంద్రబాబు నాయుడు అయితే మేము చూసి తనకి తోడుగా ఉన్న పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీని చూసి మేము ఓటేసామో, ఈరోజు మేము ఓట్లేసి మోసపోయామని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు ప్రజానీకం ఎంతో బాధపడుతున్నారు. గతంలో గారా డిసెంబర్ నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు గారా కరెంటు ఛార్జీలు పెంచిన నిరసనగా మేము కార్యక్రమాలు చేసి ఆ రోజు గారు వినతి పత్రం ఇష్టం జరిగింది. దాదాపుగా 6-5 నెలలు అయింది. ఏం చర్య తీసుకున్నారు? తగ్గించకపోగా కరెంటు ఛార్జీలు పెంచింది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఈరోజు మా యొక్క వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారి యొక్క నాయకత్వంలో ఏదైతే పెంచిన విద్యుత్ ఛార్జీలకి ప్రజల మీద ఏ విధంగా బాధపడిందో ఆ యొక్క నిరసన కార్యక్రమం ద్వారా మేము ఇక్కడ మా యొక్క తూర్పు నియోజకవర్గంలోని మరి కరెంట్ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి తోటి కార్పొరేటర్స్ మరి తూర్పు నియోజకవర్గంలో వివిధ అధ్యక్షులు ఉన్న ప్రతి ఒక్కరు మహిళా నాయకులు మరియు పెద్దలందరం కూడా కలిసి ఈరోజు మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తే అధికారులు తీసుకోకుండా గత 9 నెలల నుంచి ప్రజల కోసం ఎన్నో విధాలుగా మేము పోరాటం చేస్తుంటే కలెక్టర్ దగ్గర నుంచి ఏదైతే అవినాష్ గారు చెప్పారో ఏ ఒక్క అధికారి కూడా ముందుకు రాలేకపోతున్నారు. అంటే ప్రశ్నించే వాళ్ళు ఉంటే మీరు రాలేరు, అధికారులా లేకపోతే మీరు ప్రజాప్రతినిధులు అర్థం కావట్లేదు. తప్పకుండా ఈ ఒక్క విషయమే కాదు, ప్రజల తరపున మేము గత 9 నెలల నుంచి వచ్చిన 9 నెలల్లోనే ఎన్నో విధాలుగా మేము అందరం కూడా పోరాటం జరుగుతుంది. రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. సభ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశమయ్యారు. ఎక్కడ ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా, ప్రజలు ఇబ్బందులు పడకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఇదే తరహాలో సమిష్టిగా సమన్వయంతో పనిచేసే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతమయ్యేలా చూడాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. పర్యటన ఆశాంతం సక్సెస్ అయ్యేలా సమన్వయం కోసం అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవడం, విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించడం ద్వారా సభ సజావుగా సాగిందని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి పోలవరం ప్రాజెక్టు పూర్తికి అవినాభావ సంబంధం ఉందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విదేశీ నిపుణుల బృందానికి చెప్పారు. అలాగే జాతీయ స్థాయిలో నదుల అనుసంధానానికి, పోలవరం ప్రాజెక్టు పూర్తికి విడదీయలేని పరస్పర ఆధార ప్రాజెక్టులుగా మంత్రి అభివర్ణించారు. అందువల్లనే ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పోలవరంపై ప్రత్యేక దృష్టి నిలిపారని మంత్రి వివరించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి సాంకేతిక సలహాలు ఇవ్వడానికి వచ్చిన విదేశీ నిపుణుల బృందాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరాన్ని నిపుణుల బృందానికి తెలియచెప్పారు. ఎగువ కాఫర్ డ్యాం బలోపేతం చేసేలా నిర్మిస్తున్న బట్రస్ డ్యాం గ్యాప్ 2 డి వాల్ పనులను మంత్రి నిమ్మల పరిశీలించారు. ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ టీంతో మాట్లాడి సాంకేతిక వివరాలు తెలుసుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పోలవరం ప్రాజెక్టును సందర్శించిన విషయాన్ని వారికి గుర్తు చేశారు. అలాగే అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల కాలంలో 3 సార్లు పోలవరం ప్రాజెక్టును ఆయన సందర్శించానన్నారు. అందువల్లనే పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు పెడుతున్నాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి పోలవరం ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉందన్న అంశాన్ని మంత్రి వారికి విశదీకరించారు. ఇప్పటికే గ్యాప్ 2లో డీ వాల్ నిర్మాణం పనులు, ఎగువ కాపర్ డ్యాం బలోపేతం చేయడానికి వీలుగా నిర్మిస్తున్న బట్రస్ డ్యాం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఆ గ్యాప్ 1 మెయిన్ డ్యామ్ డిజైన్స్ను కూడా మరి ఈ 4-5 రోజుల్లో ఈ యొక్క బృందం ఎవరైతే ఎక్స్పర్ట్స్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ చేసి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గ్యాప్ 2కి సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా 2025 నవంబర్లో ప్రారంభించి 2027 డిసెంబర్కి గ్యాప్ 2 ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా పూర్తి చేయాలని, దానికి సంబంధించి ఇంకా డిజైన్స్ని ఫైనలైజ్ చేయవలసిన అవసరం ఉంది.
ఏదైతే ఈ యొక్క ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా ఈ 4-5 డేస్లో ఆ గ్యాప్ 2కి సంబంధించినటువంటి డిజైన్స్ని కూడా ఫైనలైజ్ చేసుకుని, అదేవిధంగా ఏదైతే మరి ఇక్కడ క్లే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దానికి కూడా డిజైన్స్ కూడా ఫైనలైజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఏదైతే స్పిల్ ఛానళ్ళు, అప్రోచ్ ఛానల్కి సంబంధించినటువంటి బ్యాలెన్స్ పనులు కానీ, గైడ్ బండ్కి సంబంధించిన రిపేర్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ఈ 4-5 రోజుల్లో మరి ఇక్కడే ఉండి స్వయంగా పర్యవేక్షిస్తున్నటువంటి ఎక్స్పర్ట్ కమిటీ త్వరితగతంగా ఈ డిజైన్స్ని మనం ఆమోదించి మాకు ఇచ్చినట్లయితే ఈ పనులను అనుకున్నటువంటి సమయానికల్లా పూర్తి చేయగలుగుతామని చెప్పి మేము కూడా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి ఏదైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ప్యానల్ ఎక్స్పర్ట్స్, అదేవిధంగా సిడబ్ల్యూసి, పిపిఏ, మనకి కన్సల్టెన్సీ ఆఫ్రీ ద్వారా ఏదైతే డిజైన్స్ ఇస్తున్నారో మీరందరూ కూడా కన్సల్ట్ చేసుకుని కోఆపరేటివ్గా మనకి ఇన్ టైంలో ఈ డిజైన్స్ అన్ని ఫైనలైజ్ చేస్తే మేము 2027 డిసెంబర్ కల్లా ఈ పోలవరాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని నెరవేర్తాం, అందుకు సహకరించమని చెప్పేసి కూడా నేను కూడా పర్సనల్గా కూడా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోరడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో ఏదైనా అవరోధాలు ఏర్పడితే వాటిని కూడా ఎట్లా రెక్టిఫై చేయాలి అట్ల మీద కూడా వాళ్ళ సూచనలు ఇమ్మని కూడా చెప్పడం జరిగింది. ఆ డయాఫ్రమ్ వాల్కి సంబంధించి ఇప్పటికే 2 కట్టర్లు పనిచేస్తూ ఉన్నాయి. ఆ 3వ కట్టర్ కూడా మొన్న ఏప్రిల్ నెలలో మరి రావాల్సి ఉంది. ఇప్పుడు మే మొదటి వారంలో ఇప్పుడు అసెంబ్లీ జరుగుతూ ఉంది ఆల్రెడీ. మే 10వ తారీఖు కల్లా ఆ 3వ కట్టర్ కూడా డయాఫ్రమ్ వాల్ పనులు మొదలు పెడతాం. ఏదైతే 2025 డిసెంబర్ కల్లా ఆ డీ వాల్ను కూడా కంప్లీట్ చేయాలని. పేదలకు భారంగా మారిన పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ప్రజలపై మరింతగా భారాన్ని మోపుతూ అధిక ధరలకు చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని మేయర్ రాయన భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపి ప్రజల నడ్డి విరుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ పిలుపు మేరకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం కేఎల్ రావు నగర్లోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా, వైసీపీ ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, జిల్లా వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ షేక్ గౌస్ మొహియుద్దీన్, దుర్గగుడి మాజీ చైర్మన్ కర్నాటి రాంబాబు, స్థానిక కార్పొరేటర్ గోదారి గంగతో పాటు పలువురు నాయకులు, కార్పొరేటర్లు, శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచమని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మాట తప్పి ప్రజలపై పెను భారం మోపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపి ప్రజల నడ్డి విరుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన ఏ రకంగా ప్రజల మీద భారం వేస్తున్నారు విద్యుత్ ఛార్జీల పేరుతోటి. గతంలోన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన బాదుడే బాదుడు బాదుడే బాదుడు అని చెప్పి కాకిగోల పెట్టి మేము వస్తే ప్రజలను ఉద్ధరిస్తాము, ప్రజల మీద ఎలాంటి భారము పడకుండా మేము మంచి పరిపాలన ఇస్తామని చెప్పి వచ్చిన 4-5 నెలలకే పోస్టర్లు అంటించుకొని ఇంటింటికి మంచి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అని పోస్టర్లు అంటించుకొని వాళ్ళ డబ్బా ఆలే సరుచుకొని ఈరోజు ప్రజల మీద ఏ రకంగా భారం వేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు మూతపడిన ఇంట్లకి, అలాగే ఏదైతే మీటర్లు కూడా ఆఫ్ చేయించుకున్న ఇంటికి కూడా ఈరోజు మనం చూస్తున్నాము విద్యుత్ ఛార్జీలు. గతంలో వాడిన కరెంటుకి ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు అదనంగా వేయడం అంట. ఇది ఎక్కడ సోద్యం? గతంలో వాడిన కరెంటుకి ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు ఏంటి? మూతపడిన ఇంటికి 554 రూపాయలు, మీటర్ కూడా ఆఫ్ చేసిన ఇంటికి 554 రూపాయలు ఈరోజు కరెంటు బిల్లు ఇవ్వటం జరుగుతుంది. ఆ రకంగా చూస్తే ఇప్పుడు విజయవాడ నగరంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు మన కొండ ప్రాంతం చూడొచ్చు, ఇక్కడ కట్ట మీద ప్రాంతం చూడొచ్చు. ఇక్కడ ఉంటున్న ప్రజలు ఎంత దిగువ తరగతిలో ఉన్నారు. అలాంటి ప్రజలకి ఇలాంటి విద్యుత్ భారాలు వేస్తే ఏ రకంగా ప్రజలు చెల్లించగలరు? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఉన్న కరెంట్ ఆఫీస్లో తీసుకెళ్ళి మన ఏఈ గారితో కలిసి ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచిన గురించి ఒక ధర్నా కార్యక్రమం అనేది నిర్వహించబడినది. దీనికి ముఖ్య అతిథిగా మన మేయర్ గారు, మన నగర మేయర్ గారు, మన చైర్మన్లు, మన ఆసిఫ్ గారు అందరూ పాల్గొనడం జరిగింది. కూటమి ప్రభుత్వం అనేది సంవత్సరం లోపలే ఫెయిల్డ్. దేనికంటే వాళ్ళు ప్రతి మాట మాది మంచి ప్రభుత్వం, చేయాల్సింది మేమే రావాల్సింది జనాలకి నమ్మించి మోసం చేసే ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది.
ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునేంత వాళ్ళు కూర్చోబెట్టి బాబు జగనన్న మంచి పనులు చేశాడు బాబు, మేము జగనన్న మోసం చేశాం బాబు అని చెప్పే రోజులు. వీళ్ళు ఇప్పుడు గతంలో తిరిగారు అంటే గతంలో ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ ఉన్న నాయకులు కానీ నువ్వు ఒక చిన్న వీధులు తిరగమనండి చెప్పులతో కొట్టి పంపిస్తారు. దేనికంటే సూపర్ 6 ఇవ్వండి, సూపర్ 6 నీకు 15 నీకు 10 నీకు. ఆ సభలో చెప్పారు లోకేష్ గారు, నేను మేల్ కల్లా మీకు అమలు చేస్తానని ఫోన్లు పట్టుకొని చూసుకుంటున్నారు ఎప్పుడు మన డబ్బులు అకౌంట్లో పడతాయా అని. ఆంజనేయ స్వామి వారిని పూజించడం ద్వారా బుద్ధి బలం యశస్సు లభిస్తాయని హనుమత్ పీఠం పీఠాధిపతి దుర్గా ప్రసాద్ స్వామీజీ అన్నారు. కలియుగంలో హనుమంతుడే ఆరాధ్య దైవమని పేర్కొన్నారు. వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్టకు సహకరిస్తున్న పోతిన వెంకట మహేష్ దంపతులను ఆశీర్వదించారు. 1 టౌన్ వాగు సెంటర్లోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు జీవ ధ్వజ స్తంభ ప్రతిష్ట మహోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను హనుమత్ పీఠాధిపతి దుర్గా ప్రసాద్ స్వామీజీ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ దేవాలయంలో జీవ ధ్వజస్తంభ ప్రతిష్ట చేయడం ఆంజనేయ స్వామి భక్తులందరికీ ఆనందం కలిగించే విషయమన్నారు. భక్తులు ప్రతిష్ట మహోత్సవానికి తరలివచ్చి స్వామి వారికి ఆశీస్సులు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పోతిన వెంకట మహేష్ దంపతులు, లాయర్ పిల్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాగు సెంటర్ దగ్గర వాగు వీరాంజనేయ స్వామి అని ఒక నామకరణం. ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా ఆ కాలంలో వాగు ఆంజనేయ స్వామి, వాగు వీరాంజనేయ స్వామి అని నామకరణంతో సామాన్య ప్రజల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా స్వామివారిని దర్శిస్తే చాలు అన్ని రోగాలు నివారణ అవుతాయి, భూత ప్రేత పిశాచాలన్నీ కూడా దూరం అవుతాయి ఒక విశ్వాసం ప్రజల్లో ఉంది. మరి ఆ విశ్వాసంతో సంత్ తులసిదాస్ మహాత్మా చెప్తాడు, ఆంజనేయ స్వామిని దర్శిస్తే స్మరిస్తే వస్తుందయ్యా అంటే. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం వాగు సెంటర్ దేవస్థానం నందు ధ్వజస్తంభం లేని గత 3 సంవత్సరాల నుంచి ధ్వజస్తంభం లేని కారణంగా ధ్వజస్తంభ ప్రతిష్ట నూతన ధ్వజస్తంభం ప్రతిష్ట చేయడానికి నిర్ణయించుకొని దాతను సంప్రదించగా పోతిన మహేష్ గారు, విజయలక్ష్మి గారు మేము సమర్పిస్తాం ధ్వజస్తంభం చెప్పిన మీదట వారు 2 సంవత్సరాల కిందటే మాకు లేఖ ఇచ్చి ఉన్నారు మేము చేయడానికి, మాకు మా సొంత ఖర్చుతో నిర్ణయించి ఆ ప్రకారం వారితోనే మే 9వ తారీఖు ఉదయం 6:51 ధ్వజస్తంభ ప్రతిష్టకు ముహూర్తం నిర్ణయించుకొని ఉన్నామండి. ఇందుకు సంబంధించి 7వ తారీఖు సాయంత్రం 6 గంటలకి విశ్వక్షేణ పూజతో పూజా కార్యక్రమాలు ప్రారంభించి 3 రోజులు హోమ కార్యక్రమాలు చేసుకుంటూ 8వ తారీఖు ప్రత్యేకించి 8వ తారీఖు 108 మంది మహిళలచే కృష్ణానది నుంచి తీర్థ జలం తీసుకొచ్చి అభిషేకం చేయించడానికి ధ్వజస్తంభం అభిషేకం చేయించడానికి నిర్ణయించుకొని ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. చిట్టినగర్ వాగు సెంటర్లో వేయించేసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో పోతిన వెంకట మహేష్ గారు, విజయలక్ష్మి గారి దంపతుల చేత స్వామివారి నూతన జీవధ్వజ ప్రతిష్టా కార్యక్రమం 7/5/2024 తేదీ సాయంత్రం నుంచి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన, అజస్ర దీపారాధన, ఋత్విక్వరణ అనేటువంటి కార్యక్రమాలతో ప్రారంభమై 9వ తారీఖు ఉదయం 6:51 సుముహూర్తమున యంత్రస్థాపన, రత్నన్యాసం, ధాతున్యాసం అనేటువంటి కార్యక్రమంతో ఈ ప్రతిష్టా కార్యక్రమం ప్రారంభమవుతుంది. మన వాగు సెంటర్ వేయించేస్తున్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమం రేపు సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నాయండి. రేపు పొద్దు నుంచి 7వ తారీఖు, 8వ, 9వ తారీఖు ఈ 9వ తారీఖు ప్రజలందరూ వచ్చి ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నానండి. అలాగే 8వ తారీఖు ఉదయం 7:30 నుంచి మీ కృష్ణానది దగ్గర తీరాలను ఉంటామండి. ఇక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చి ఆ జలాన్ని తీసుకొచ్చి ఆ ధ్వజస్తంభానికి అభిషేకం చేయవలసిందిగా ఈ శ్రీనిపంత్ గారు చెప్తున్నానండి. ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నానండి. నగరంలోని ఎన్కే పాడులో 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆటోమోటివ్ మహీంద్రా షోరూం ఏర్పాటైంది. సేల్స్, సర్వీసెస్, స్పేస్ సేవలు అన్నీ ఒకే చోట లభించే విధంగా
ఈ అధునాతన షోరూం వాహన ప్రియులకు అందుబాటులోకి వచ్చింది. సరికొత్త నూతన షోరూంను మహీంద్రా ఏపీ సేల్స్ కస్టమర్ కేర్ సిఎక్స్ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్, ప్రెసిడెంట్ అండ్ నేషనల్ సేల్స్ హెడ్ వనేశ్వర్ బెనర్జీ లాంఛనంగా ప్రారంభించారు. రాజధాని నగరానికి చేరువగా విజయవాడ ఎన్కేపాడులో 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆటోమోటివ్ మహీంద్రా షోరూం రూపుదిద్దుకుంది. సేల్స్, సర్వీసెస్, స్పేస్, సేవలు అన్నీ ఒకే చోట లభించే విధంగా ఈ అధునాతన షోరూం ఏర్పాటైంది. ఈ నూతన షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా మహీంద్రా వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం షోరూం ప్రాంగణంలో మహీంద్రా సిబ్బంది ప్రదర్శించిన నృత్యాలు, చిన్నారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పవన్ కుమార్, భువనేశ్వర్ బెనర్జీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సింఘ్వి మాట్లాడుతూ ఈ షోరూంలో 14 వాహనాలను ఒకేసారి ప్రదర్శించగల విశాలమైన స్థలం ఉందన్నారు. INGLO అనే ఎలక్ట్రిక్ వాహనాల ప్లాట్ఫామ్, ప్రపంచంలో వేగంగా పనిచేసే మా అనే స్మార్ట్ సిస్టమ్, అలాగే హీరో ఫీచర్లు కూడా ఇందులో కనువిందు చేస్తాయన్నారు. ఇందులో 61 అధునాతన సర్వీస్ బేలు ఉన్నాయని, ఇవి సంవత్సరానికి సుమారు 28,000 మంది కస్టమర్లకు సులభంగా సేవలందించగలమని తెలిపారు. అనంతరం అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ నారాయణ హర్ష్ మెహతా మాట్లాడుతూ గత ఏడాది 37,000 మహీంద్రా వాహనాలను విక్రయించడం జరిగిందన్నారు. 5 కోట్ల రూపాయలతో AMPL ఏర్పాటు చేసిన ఈ డీలర్షిప్ కృష్ణా జిల్లాలో 5దని, ఈ జిల్లాలో మరో 2 కొత్త కేంద్రాలను స్థాపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. నా పేరు నారాయణ అంటే అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ని ఆటోమోటివ్కి. ఇది ఈరోజు 135th షోరూమ్ ఇనాగ్రేషన్ అవుతుంది విజయవాడలో. ఆల్రెడీ చూసుకుంటే 10 years సెలబ్రేషన్ ఇంత ముందే చేసుకున్నాము. ఇది లార్జెస్ట్ షోరూము, 14 car డిస్ప్లే ఇక్కడ ఉంటుంది, ఈజీగా చేయొచ్చు. ఇది కాకుండా 61 bays. మనం చూసుకుంటే ఆటోమోటివ్ మహీంద్రా ఆటో 1958 నుంచి అసోసియేషన్ ఉంది. ఇప్పుడు దాకా మన ప్రెజెన్స్ మొత్తం సౌత్లో ఉంది. అది కాకుండా మనకి ఈవెన్ మహారాష్ట్ర పూణేలో కూడా మనకి షోరూమ్స్ ఉన్నాయి. మనము ఆటోమోటివ్ చూసుకుంటే లార్జెస్ట్ వాల్యూమ్ కంట్రిబ్యూటర్, మహీంద్రాకి చూసుకుంటే వీఆర్ లార్జెస్ట్ డీలర్షిప్. అసోసియేషన్ మహీంద్రా నుంచి మాకు ఉంది. And we are number 1 for the Mahindra in volume and customer satisfaction. And thank you very much. మీ మీడియా పర్సన్ అందరికీ వచ్చినందుకు. ఈరోజు మహీంద్రా నుంచి డెలిగేట్స్ అందరూ కూడా వచ్చారు. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి
మంచి ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇవి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా వచ్చాయి. దాని గురించి టెక్నికల్లీ అడ్వాన్స్డ్ మా దగ్గర బేసు, దాని తర్వాత ట్రైన్డ్ మ్యాన్ పవర్, దగ్గర 350 మంది అసోసియేట్స్ మనకి విజయవాడలో పనిచేస్తున్నారు. మొత్తం తీసుకుంటే ఓన్లీ మహీంద్రాకి 3,500 మంది పర్సన్స్ ఉట్టి ఆటోమోటివ్లో ఓన్లీ మహీంద్రా సెక్షన్కి పనిచేస్తున్నారు. వీఆర్ నంబర్ 1. అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాము, కస్టమర్ ఎక్స్పీరియన్స్ గురించి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చెప్పే ఈ ఫెసిలిటీ ఓపెన్ చేసాము. అండ్ సౌత్ ఇండియాలో ఇది లార్జెస్ట్ షోరూము. 14 కార్ డిస్ప్లే అనేది ఇప్పుడు ఏ షోరూంలో ఎక్కడ లేదు. ఈ ఫెసిలిటీ మనం ఇప్పుడు ఇచ్చాము. Just to add on to what Mr. Narayana said, this is the largest facility in South India, which covers 1 lakh square feet, and we can cater to about 3,000 customers in service every month. That is almost 36,000 customers in a year. We are the largest partners for Mahindra in India, doing about 3,200 vehicles every month. Last year we sold 37,000 vehicles of Mahindra, and this facility we employ about 300 plus people. So that is the employment that generation that we are doing in Vijayawada, just out of this one facility. So we are fortunate for everybody for giving us this opportunity, and our gratitude towards our customers for continuously having faith in us, and we also thank Mahindra for the opportunity of expanding with them across India. Thank you so much. One important number I forgot, we sell one vehicle every 13 minutes. So that is the kind of numbers that we are doing with Mahindra. So every 13 minutes we are selling one vehicle. So that is how big we are with Mahindra, and we are very grateful for this opportunity with Mahindra. Thank you. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరికి గాయమైంది. లండన్లో ఓ సూపర్ మార్కెట్లో ఆయన ప్రమాదవశాత్తు జారిపడడంతో కుడి చేయి భుజం విరిగింది. ఆయనకు సర్జరీ అవసరమని వైద్యులు తెలియజేయడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి కుడి భుజానికి స్వల్ప గాయమైంది. ఆయనకు హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మైనర్ సర్జరీ నిర్వహించారని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో విశ్రాంతి తీసుకుంటున్నారని, కూటమి కార్యకర్తలు, అభిమానులు, పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన దశల వారీ ఆందోళనలో భాగంగా ఈ నెల 13వ తేదీన చలో డిపిటిఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పివి రమణారెడ్డి, వై శ్రీనివాసరావు తెలిపారు. సమస్యల పరిష్కారం కోరుతూ గత నెల 2వ తేదీ నుంచి దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని, అయినప్పటికీ ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం స్పందించకపోవడంతో ఆందోళనను ఉధృతం చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే డిపిటిఓ కార్యాలయాలను ముట్టడించి అక్కడే ధర్నా తలపెట్టినట్లు వివరించారు. ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం విలేకరుల సమావేశాన్ని గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా తమ సమస్యల పరిష్కారం కోరుతూ దశల వారీగా చేపట్టిన ఆందోళనను వివరించారు. 13వ తేదీన నిర్వహించనున్న చలో డిపిటిఓ
కార్యాలయాల ముట్టడి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టీవీ రమణారెడ్డి, వై శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో దీర్ఘకాలికంగా ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తున్నామన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళనను ఉధృతం చేయక తప్పడం లేదని, ఆ క్రమంలోనే డిపిటిఓ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చినట్లు వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం స్పందించి డిమాండ్లు పరిష్కరించాలన్నారు. గ్యారేజీ ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని, మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవు మంజూరు చేయాలన్నారు. మొత్తంగా అన్ని సమస్యలను పరిష్కరించే దిశగా యాజమాన్యం స్పందించకపోతే తమ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏపీఎస్ఆర్టీసీ ఎండీ గారికి జనవరి నెలలో దీర్ఘకాలికంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మెమరాండం ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా 1/1/20 నుంచి ఏపీఎస్ఆర్టీసీలో ప్రమోషన్స్ అయితే ఆపేశారో దాదాపు 3,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్స్ ప్రభుత్వం ద్వారా క్లియర్ చేయించి ప్రమోషన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ప్రభుత్వ జీవోలు ఏదైతే ఉన్నాయో ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగులను ప్రభుత్వం విలీనం చేసిన తర్వాత ప్రభుత్వ జీవో ప్రకారము మహిళా ఉద్యోగులు దాదాపు 4,000 మంది మహిళా ఉద్యోగులకు అర్హులైన ఉద్యోగులందరికీ కూడా 180 రోజులు జైలుకే లీవ్ ఇవ్వాలనేది కూడా ప్రభుత్వ నిబంధన. దాటిని అమలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి ఇతరత్ర సౌకర్యాలు ఏదవుతున్నాయి అన్ని ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నమెంట్ లెవెల్లో ఉన్న జీవోస్ అమలు చేయాల్సి ఉన్నప్పుడు కూడా అమలు చేయట్లేదు. అదేవిధంగా ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులు దాదాపు 45,000 మంది ఉద్యోగుల్లో 1/1/20 పూర్వమందులు అపాయింట్ అయిన ఉద్యోగులు కాబట్టి మా ప్రమోషన్స్ కానీ, గ్రాడ్యుటీ కానీ, టెర్మినల్ ఎన్కాష్మెంట్ కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ డేటా ఆఫ్ అపాయింట్మెంట్ తీసుకొని పరిగణలోకి తీసుకొని చేస్తున్నారు. కాబట్టి డేటా ఆఫ్ అపాయింట్మెంట్ తీసుకొని ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా దాదాపు అందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ అమలు చేయాల్సిన అవసరం అయితే ఉంది అని కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 13వ తారీఖు 26 జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా అధికారుల కార్యాలయాల ముట్టడి కార్యక్రమానికి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ పిలుపునివ్వడం జరిగింది. మేము అడిగే డిమాండ్స్ ఎక్కడో కొత్తది ఈ డిమాండ్ ఇమ్మని అడగటానికి కాదు ఇప్పుడు మేము ఈ ఉద్యమం చేసేది. ఈ ఎండీ గారు ఇచ్చినటువంటి సర్క్యులర్ అమలు చేయమంటాక ఉద్యమం చేయాల్సి వస్తుంది. మేము ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్క్యులర్ అమలు చేయమంటాక ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మేము ఇచ్చిన డిమాండ్స్ అన్నీ గతంలో అమలయ్యి ఇప్పుడు అమలు ఉన్నటువంటి సమస్యలు ఎక్కడైనా గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఏదైనా కొత్తది ఏమైనా కలిసి వస్తుంది ఎక్కడైనా సరే మాకు చాలా వాటిలో లాస్ అయిపోయి లాస్ అయిన వాటిని పక్కన పెట్టి అమల్లో వాటిని అమలు చేయకపోయినటువంటి యాజమాన్యం మీద వాళ్ళు ఏదైతే పోరాటం చేయాల్సి వస్తుందో మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది తక్షణం మీరు ఇచ్చినటువంటి జీవోలు మీ అధికారులు ఇచ్చినటువంటి జీవోలు ఏదైతే అమలు చేయట్లేదో దాని మీద ఏదైతే రోడ్డు మీద వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో మీరు కలుగు చేసుకోండి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి చూపే ప్రభుత్వం తమదేనని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. సూపర్ 6 పథకాలలో భాగంగా ఇప్పటికే వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్లు, నగదును పెంచామన్నారు. గత ప్రభుత్వం మూసివేసిన అన్న క్యాంటీన్లను మరలా పునఃప్రారంభించి పేదలకు అన్నం పెడుతున్నామన్నారు. మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను ఇస్తున్నామని చెప్పారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసేలా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందన్నారు. 63వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలో గర్భిణీ మహిళలకు సామూహిక సీమంతాల కార్యక్రమాన్ని సుందరయ్య నగర్ గాయత్రి స్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బోండా ఉమామహేశ్వరరావు గర్భిణీ మహిళలను తన తోబుట్టువులుగా భావించి చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, పండ్లు, మిఠాయిలు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మహిళా వికాసానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అన్నారు. 2014లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన ఆధ్వర్యంలో ప్రభుత్వ పరంగా గర్భిణీ మహిళలకు సీమంతాలు జరిపామని గుర్తు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని కొనసాగించకుండా నిర్లక్ష్యం చేశాయన్నారు. గర్భిణీ మహిళల ఆరోగ్యం పరిరక్షణకు పెద్దపీట వేస్తూ సుఖ ప్రసవం జరిగి మహిళ ఇంటికి పండంటి బిడ్డతో తిరిగి వచ్చేలా ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా చేశామన్నారు. తెలుగు మహిళా సెంట్రల్ ప్రధాన కార్యదర్శి లబ్బా దుర్గా మాట్లాడుతూ గర్భిణీ మహిళలను గౌరవిస్తూ పుట్టింట్లో ఏ విధంగా సీమంతం జరుపుతారో ఆ విధంగా టీడీపీ డివిజన్ కమిటీ సీమంతాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమా హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పలువురు గర్భిణీ మహిళలు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టీడీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే బోండా ఉమా తమను తోబుట్టువులుగా భావించి సీమంతం జరపడం, పసుపు, కుంకుమ, చీర, పండ్లు వంటివి అందచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మహిళా పక్షపాత అయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్ని రకాలుగా మహిళలకి ప్రాధాన్యం కల్పిస్తూ ఉన్నాం. ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను అమలు చేసుకుంటూ
ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాం. 3,000 పెంచిన 4,000 చేశాం. వికలాంగులకు 3,000 పెంచిన 6,000 చేశాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదవాడికి పట్టిడన్నం కడుపు నిండా తినేటట్టుగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. అలాగే మహిళలకి 3 సిలిండర్లు గ్యాస్ బండ్లు అని చెప్పాం, దానికి అమలు చేస్తున్నాం, వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నాం. అంతేకాకుండా ఈ నెల నుంచి తల్లికి వందనం పేరుతో ఏదైతే చదువుకునే పిల్లలు ఉన్నారో 2 పిల్లలుంటే 30,000 రూపాయలు, 3 పిల్లలుంటే 45,000 రూపాయలు ఈ నెల నుంచి ఇస్తున్నాం. అట్లాగే మహిళలకి ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పాం. దాన్ని జూన్ నెల నుంచి మహిళల ఖాతాలో డబ్బులు కూడా వేయబోతా ఉన్నాం. గారి ఆదేశాలతో ఈరోజు 63వ డివిజన్ నందు సామూహిక సీమంత కార్యక్రమాలు చేయడం జరిగింది. డివిజన్లో మొత్తం 33 మంది 7 నెలలు నిండిన మహిళలకు సామూహిక సీమంతాలు నిర్వహించాము. పుట్టింటి వారైతే ఎలా అయితే ఆడపిల్లలకి ఘనంగా చీర, శారీ, పసుపు, కుంకుమ, బట్టలు, స్వీట్స్, పళ్ళు పెట్టి ఎలా చేస్తారో అలాగే అంతే ఘనంగా మేము ఇక్కడ 63వ డివిజన్లో సీమంత కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు హాజరయ్యి మహిళల అందరికీ కూడా తన సొంత చెల్లెళ్ళలాగా వాళ్ళకి ఆశీర్వాదాలు అందించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ మహిళలకు కుట్టు మిషన్ల ద్వారా ఉపాధి కల్పిస్తామని, రాష్ట్రంలో 1,00,000 మంది మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణ ఇచ్చి కోట్లాది రూపాయలు దోచుకోవడానికి బీసీ మంత్రి అవినీతికి పాల్పడడం చాలా దారుణమని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ కార్పొరేషన్తో పాటు మరికొన్ని 5 కార్పొరేషన్లలో కోట్లాది రూపాయల నిధులు దారి మళ్లించడంతో పాటు కాంట్రాక్టర్లకు అధిక మొత్తంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం జరుగుతుందన్నారు. కుట్టు మిషన్లు అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరను ప్రభుత్వానికి చూపి సుమారు 250 కోట్ల రూపాయలకు పైగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. గుణదలలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ కింద 1,00,000 మంది మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన పథకంలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందని ఆరోపించారు. కేవలం ఒక్కొక్క మిషన్ ఖరీదు 7,200 ఖర్చు అవుతుందని, కానీ మంత్రి కొంతమంది అధికారులు కలిసి 27,000 రూపాయలు ఖర్చు అవుతుందని ప్రభుత్వానికి లెక్కలు చూపి కోట్ల రూపాయలు దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. 4,300 రూపాయలు అవుట్ సోర్సింగ్ ఇచ్చే పేమెంట్ 3,000 రూపాయలు మొత్తం కలిపి కేవలం 7,300 రూపాయలు మాత్రమే దీనికి అయ్యే ఖర్చు. కానీ దీనికి ప్రభుత్వం మనం చెల్లిస్తుంది 23,000 రూపాయలు చెల్లిస్తుంది. అంటే 1,00,000 మంది కంటే 7,300 73 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ దీనికి ప్రభుత్వం కాంట్రాక్టర్ చెల్లించేది 2,30,00,000 రూపాయలు చెల్లిస్తుంది. ఈ విధంగా చూస్తే దగ్గరగా 160 కోట్లకు పైగా ఈ పథకంలో స్కామ్ జరుగుతుంది. ఇదే కాకుండా రాష్ట్రంలో ఇంకా కమ్మ కార్పొరేషన్ కానివ్వండి, ఆర్యవైశ్య కార్పొరేషన్ కానివ్వండి, క్షత్రియ కార్పొరేషన్ కానివ్వండి, ఇట్లాగా మరొక 5 కార్పొరేషన్లకి ఒక్కొక్క కార్పొరేషన్కి 10,000 చొప్పున అయ్యొక 5 కార్పొరేషన్లు మొత్తం కలిపి 50,000 కుట్టు మిషన్లు తీసుకోవడానికి మళ్ళీ ఒక ప్రతిపాదన రెడీ చేస్తున్నారు. అవి ఒక 115 కోట్ల రూపాయలు మళ్ళీ టెండర్ వేయడానికి సిద్ధం చేస్తున్నారు. దీంట్లో కూడా సుమారు 82 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది. ఇవి మొత్తం కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 245 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతూ ఉంది. ఇది ఒక్కొక్క బీసీ లబ్ధిదారు కాంట్రాక్టు ఇచ్చే ఖర్చు ఓన్లీ 37%. ఏదే ఒక లబ్ధిదారుడికి అయ్యే ఖర్చు. కానీ ఎవరైతే కాంట్రాక్ట్ పొందిన వ్యక్తికి సుమారు 63% అతను లబ్ధి పొందుతున్నాడు. ఇవన్నీ కూడా నిబంధనల విరుద్ధంగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో ఎవరెవరికి ఏంటంటే ఒక్కొక్క ఈ సంబంధిత అధికారులకి ఏదైతే ఒక లబ్ధిదారునికి కాంట్రాక్టర్కి సుమారు 6,700 రూపాయలు లబ్ధి పొందుతున్నాడు ఇల్లీగల్గా ఈ కాంట్రాక్ట్ పొందిన వ్యక్తి. దీంట్లో ఎవరెవరికి ఎంత తీసుకుంటున్నారంటే అధికారులకు 1,000 రూపాయలు, సిబ్బందికి 500 రూపాయలు. ఈ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎవరైతే సమితి గారు ఉన్నారో ఆవిడకి సుమారు 13,200 రూపాయలు, మొత్తం కలిపి 16,700 రూపాయలు
కాంట్రాక్టరు ఇందులో లబ్ధి పొందుతున్నాడు. బీసీల సమస్యల పరిష్కారానికి పోరాటమే శరణ్యమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చప్పిడి కృష్ణమోహన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటుగా కులగణన సైతం చేయడానికి నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. అయితే జనగణన, కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారో తేల్చి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కులగణన అనంతరం బీసీల బలం దేశానికి తెలుస్తుందన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అయోధ్య నగర్లోని నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో సంఘం మహిళా విభాగం నగర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. నగర మహిళా అధ్యక్షురాలు బత్తుల గీత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చప్పిడి కృష్ణమోహన్ మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి సంక్షేమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కృషి చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం జనగణన చేస్తామని చెప్పిందని, ఆ కార్యక్రమాల మొదలు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో తక్షణమే చెప్పాలన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం నగర అధ్యక్షురాలు బత్తుల గీత మాట్లాడుతూ తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా తక్షణమే కుల గణన చేపట్టాలన్నారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ మహిళల ఆర్థిక స్వావలంబన మనకు స్వయం ఉపాధి పథకాల కింద 0 వడ్డీ రుణాలు, సబ్సిడీ రుణాలు అందించాలని, రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో బీసీ మహిళలకు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలలో ఎక్కువ స్థానాలను కేటాయించాలన్నారు. ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టిన సందర్భం ఏంటంటే జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ నిర్ణయించడం చాలా హర్షణీయం. ఇది అందువలన మేము తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సభ పెట్టి ప్రత్యేకంగా మోడీ గారికి అభినందనలు తెలపాలనుకున్నాం. కానీ మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాకా వెంకటరావు గారు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఉండటం వల్ల ఆ నిర్ణయాన్ని మేము తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాం. ఎందుకంటే తుమ్మలపల్లిలో మీటింగ్ అంటే కనీసం 2000 మందిని సమీకరించాలి. ఇప్పుడు ఈ తక్కువ టైంలో ఆయన 7వ తారీఖు ఆయన మ్యారేజ్ కాబట్టి ఆ నిర్ణయాన్ని మేము ఉపసంహరించుకొని ఇక్కడ మీటింగ్ పెట్టి ప్రత్యేకంగా మనం మీటింగ్ పెట్టి మోడీ గారికి అభినందనలు తెలియజేద్దామని అనుకున్నాం. అదేవిధంగా దానికి ఒక ప్రత్యేకంగా టైం బౌండ్ అనేది అనౌన్స్ చేయాలి. కులగణన చేస్తామని చెప్పారు కానీ ఎప్పుడు మొదలు పెడతారు, ఎప్పుడు ముగిస్తారు అనేది కూడా దాంట్లో చెప్పలేదు వాళ్ళు. దానికి సంబంధించిన కేంద్ర మంత్రి మేము అది కూడా డిమాండ్ చేస్తున్నాం. ఒక టైం బౌండ్ అనేది పెట్టండి. ఎప్పుడు ప్రారంభిస్తారు కులగణన, ఎప్పుడు ముగిస్తారు, ఆ విధి విధానాలు కూడా మీరు పబ్లిక్ చేయండి, మీడియాకి పబ్లిక్ చేయండి అని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మహిళా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజున కులగణన జరిగేది కావాలి. నెక్స్ట్ ఈ రోజున సముచితంగా ఈరోజు మన ప్రధాని గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి ముందుగా మేము మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మహిళలు ఇంకా ఎదగాలి, వాళ్ళకి కొంచెం రిజర్వేషన్స్ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, చట్టపరంగా కానీ అన్ని విధాలలో వాళ్ళకి రిజర్వేషన్స్ అనేది కల్పించాలి. బీసీ మహిళలు ఇంకా ముందుకు కొనసాగించాలి. వాళ్ళకి ఏమేం కావాలో అన్ని రిజర్వేషన్లు ఈ రోజున మేమంతా అన్ని కులాలు కలిసి ఒకటిగా ఉండి మాకు వచ్చే రిజర్వేషన్స్ని మేము సాధించుకుందాం అన్నదే మా నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రైతులకు కనీస మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మే 20వ తేదీన చేపట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. రైతు సంఘాల నాయకులు రాకేష్ తికాయత్ పహల్గాంలో మరణించిన బాధితుల సంతాప సభ నిర్వహిస్తుండగా కొంతమంది మతం ముసుగులో ఆయనపై దాడికి ప్రయత్నించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మె అనంతరం రైతు కార్మిక సంఘాలతో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామన్నారు. ఈ మే 20వ తేదీన భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో, అన్ని మండలాలలో, అన్ని పట్టణాలలో, గ్రామాలలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు పలు దశాబ్దాల పాటు కార్మిక సంఘాలు ఐక్యతతో కృషి చేసి సాధించుకున్నటువంటి ప్రయోజనాలను, హక్కులను, చట్టాలను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి వాటిని త్వరలో అమలు చేయించేదానికి ప్రారంభం చేయాలి అనేటటువంటి ఒక దుష్ట చింతనతో కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో
దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాల ఐక్య వేదిక, అట్లాగే సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గం కలిసి సమిష్టిగా ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపించింది. ఆ పిలుపుని జయప్రదం చేయాలని చెప్పి మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు అట్లాగే రైతు సంఘాలు అన్నీ కూడా మేము సమావేశమయ్యి దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనేటటువంటి దానికోసం ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఆ సందర్భంగానే ఇటీవల పహల్గాంలో అక్కడికి సందర్శనకు వెళుతూ ఉన్నటువంటి యాత్రికుల మీద ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది ప్రాణాలు తీసుకోవటం, ఆ సంఘటనకు అందులో మృతి చెందిన వారికి ఈనాడు జరిగినటువంటి సమావేశంలో సంతాపాన్ని వ్యక్తం చేసి మౌనంగా వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించడం జరిగింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్ను పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి వంశీ రిమాండ్ ముగియడంతో జిల్లా జైలు నుంచి వంశీని ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చారు పోలీసులు. వంశీని కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వంశీకి ఈ నెల 13 వరకు రిమాండ్ను న్యాయస్థానం పొడిగించింది. మరోవైపు వంశీకి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం గంట పాటు అనుమతి ఇచ్చింది. తనకు శ్వాస సమస్య తీవ్రంగా ఉందని ఈ సందర్భంగా వంశీకి కోర్టుకు తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇచ్చిన మాట తప్పి కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని మండిపడ్డ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ప్రజలపై వేస్తున్న అదనపు భారాలు వెంటనే తగ్గించాలని డిమాండ్. రాజధాని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమం విజయవంతం కావడంతో అధికారులను అభినందించిన సీఎం చంద్రబాబు. ఎక్కడా అవాంతరాలు తలెత్తకుండా ప్రజల ఇబ్బందులు పడకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశారంటూ ప్రశంస. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సాంకేతిక సలహాలు ఇచ్చేందుకు వచ్చిన విదేశీ నిపుణుల బృందం. ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టారన్న మంత్రి నిమ్మల రామానాయుడు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.